కేటాయించేది ఒకళ్ళ పేరు మీద, జరిగేది మరొకళ్ళ పేరు. ఎవడు పవర్లో ఉంటే వాళ్ళు లాక్కోవడం అనేది 2014 తర్వాత పతాక స్థాయికి జరిగింది. అంతకుముందు ఇంత దారుణం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంత దారుణం లేదు. విభజిత రాష్ట్రంలోకి వచ్చాక ఇసుక కాంట్రాక్ట్ మీకున్నా సరే తవ్వుకునేది అధికార పక్షముడే, మద్యం కాంట్రాక్ట్ మీకున్నా సరే షాప్ ఇడికి ఇచ్చేయాలా, లేదా లాభంలో వాటా ఇచ్చేయాలి, ఆడేం పెట్టుబడి పైసా పెట్టడు. గనులు ఎవడి పేరుతో ఉన్నా సరే వీడికి ఇచ్చేయాల్సిందే. లేదంటే కనుక నువ్వు కూలీ లెక్కన, కూలీలకు డబ్బులు ఇచ్చినా నువ్వు పెద్ద కూలీ లెక్కన సూపరింటెండెంట్ లెక్కన నువ్వు డబ్బులు తీసుకోవాలి, అసలు లాభం అంతా అడిగి ఇచ్చేయాలి. అట్లాగే ఇది ఇప్పుడు లిక్కర్ అనేటటువంటిది అదే కదా జరిగేది. ఇప్పుడు ఆ రోజున ఉన్న కంపెనీలే ఇప్పుడు నడుస్తున్నాయి. అయ్యే డిస్టిలరీసే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సరుకులు సప్లై చేస్తున్నాయి. అక్కడ ఈయన చెప్పింది ఏంటి, ఒకటి రాజకేశ్వర రెడ్డి మీద ఈయన కసి ఉందనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వాస్తవంగా రాజకేశ్వర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఈయనకి పరిచయం చేశారట, మనవాడే కొంచెం ఎదిగేలా చూడు అని చెప్పేసి. అసలు రాజకేశ్వర రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి బంధువా సార్? బంధువు అని ఏం చెప్తున్నారా? నేను చెప్తున్నారు అదే అయ్యి ఉండొచ్చు. అయితే మరి బంధువులు బోల్డ్ అంతమంది ఉంటారు కదా. ఇప్పుడు అందరూ కూడా 100 కోట్లు ఈయన పని కట్టుకుని ఎలా ఇప్పించారు అని డైరెక్ట్ గా ఆయనకి. అదే కదా స్పెషాలిటీ. ఇప్పుడు కదా కసి వచ్చింది, అప్పుడు లేదు కదా. అప్పుడైనా మేబీ ఇప్పుడు ఒకటండి, వ్యాపారాలు చేయడానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ నాయకులలో ఈ వ్యాపారాలు చేయాలి అంటే ఎవడో అండ ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. ఊరికినే ఎవడికి పడితే అడికి ఇవ్వరు. జగన్ మనిషి అన్నప్పుడు కాబట్టి పిచ్చి ఉంటాడు. అరవిందో వాడు ఊరికినే ఇస్తాడా?